సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానం అనే శీర్షికలో శ్రీ ఎంవి లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 38వ ప్రసంగం చేస్తున్నారు. ఈనాటి ఉపనిషత్తు ఈశావాస్యోపనిషత్ పై ప్రసంగిస్తున్నారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ఓం తత్సత్. ఓం గురు సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, మనము ఈశావాస్యోపనిషత్తును గురించి తెలుసుకొనుచున్నాము. ప్రథమముగా శాంతి పాఠమును చెప్పుకొని ప్రారంభిస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం వాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మాగ్రధః కస్విద్ధనం. మనము ఈ నామరూపాత్మకమైనటువంటి ఈ జగత్తు ఏదైతే ఉన్నదో అది అంతయు ఈశ్వరుని చేత ఆచ్ఛాదింపవలెను లేదా కప్పివేయవలను, ఈశ్వరమయముగా చూడవలనని మనము తెలుసుకొని ఉన్నాము. ఆ కారణముగా త్యక్తేన భుంజీత, త్యక్తేన త్యాగం చేత, భుంజీత అంటే ఈ భుంజీత అనే పదములకు రెండు అర్థములు ఉన్నాయని, ఒకటి ఈ భుజ్యదాతము నుండి పాలించుకొనుము లేదా రక్షించుకో, పాలన అభ్యవహారము అంటే ఆది శంకరాచార్యులు జగత్పాదులు వారు చెప్పిన ప్రకారము పాలించుకును, రక్షించుకునుము లేదా అధ్యవహారం బట్టి భోజనము అంటే నువ్వు త్యజించి, వేటిని త్యజించి మనం చెప్పుకున్నాము, ధనేషణ, దారేషణ లేదా పుత్రేషణ, లోకేషణ, ఈ మూడు రకాలైనటువంటి ఏషణాత్రయమును త్యజించాలి. అంటే కోరికలు, అన్ని రకాలైనటువంటి కోరికలు కూడా దీనిలోనే చెప్పుకోవచ్చు. అది పుత్రేషణ అంటే, దారేషణ అంటే లేదా సంసారంలో ఉన్నటువంటి కోరికలు అన్నీ కూడా ఈ దారేషంలో, పుత్రేషంలోనే వస్తాయి. అంటే మమకారము, అహంకారము, ఇవన్నీ కూడా నేను, నా పిల్లవాళ్ళు అనే కోరికలు ఇవన్నీ కూడా త్యజించాలి, త్యాగం చేయాలి. అలాగే లోకేషణ, ఈ లోకంలో నాకు కీర్తి ప్రతిష్టలు కావాలి, పేరు ప్రఖ్యాతలు
నేను వహించాలి అనే కోరిక కూడా త్యాగం చేయాలి. లోక ప్రతిష్ట కోసం. ఎందుకు? ఈ లోకమంతా కూడా అసత్యము కాబట్టి ఈశ్వరుడు ఒక్కడే సత్యమని తెలుసుకున్నావు కాబట్టి ఆ లోకేషణ లోకము యందు ఉన్నటువంటి కోరికలన్నీ నువ్వు త్యాగం చేసినట్లయితే నిన్ను నువ్వు కాపాడుకునవచ్చు. ధనేషణ. ఈ ధనము కాంత కామినీలు అంటారే, ఈ ధన ఏషణ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు పతితుడగుతాడు. అంటే ధనం మీద ఆకాంక్ష కలిగితే అధర్మ పథములో కూడా మరి ఎన్నో మనము ఈ లోక వ్యవహారంలో చూస్తుంటాము. అన్నదమ్ముల మధ్య, తల్లి కొడుకుల మధ్య కూడా ఈ ధనం వల్ల లేదా ఈ ఆస్తి, ఈ తగాదాలు ఎన్నో మనము చూస్తుంటాము. ఎప్పుడైతే ఇటువంటి కోరికలు, మితిమీరమైనటువంటి ఆశలు ఉంటాయో అప్పుడు బద్ధుడవుతాడు. కాబట్టి తేన త్యక్తేన భుంజీత, ఈ ఏషణాత్రయమును త్యజించినట్లయితే, త్యాగం చేసినట్లయితే అప్పుడు నిన్ను నువ్వు ఈ వీటిని త్యాగం చేసి నిన్ను నీవు పాలించుకో లేదా రక్షించుకో, కాపాడుకొనుము మనకు శృతి తెలియజేస్తున్నది. మరి కొంతమంది అర్థం ఏంటి? అవ్యవహారమును భోజనము, భోజనాన్ని నువ్వు భుజించు అని అంటే ఇక్కడ త్యాగ భోగాలకు సముచ్చయమైనటువంటి అర్థం కుదరడం లేదు. ఉపనిషత్తుల్లో త్యాగం మహాత్యాగేనైకే అమృతత్వ మానసు అని మనము తెలుసుకున్నాం కదా. కాబట్టి ఆ త్యాగికి ఈ భోగ లాలస రాదు. మన వైష్ణవ ఆలయాలలో మనము ఈరోజు భోగం ఏమిటి? భోగ శ్రీనివాసునికి దద్దోజనము, నైవేద్యము, చక్కెర పొంగ ఇవన్నీ అంతేకాకుండా దేవదాసి సిస్టమ్ అనేది కూడా, ఆ పద్ధతి కూడా ప్రవేశపెట్టారు కొన్ని ప్రదేశాలలో. కాబట్టి ఈ త్యాగము ఎప్పుడైతే త్యాగ పదం తీసుకున్నామో భోగానికి అక్కడ దారి లేదు. త్యాగం ఉన్న చోటనే యోగం ఉంటుంది. కాబట్టి ఈ అర్థాన్ని మనం తీసుకోవాలి, కానీ అటువంటి అర్థాన్ని తీసుకొనకూడదు అని అద్వైత మతస్థులు, ఆది శంకరాచార్యులు వీరంతా ఈ విధంగా అభిప్రాయపడ్డారు. మరి ద్వైతులు ఏమని, విశిష్టాద్వైతులు వీళ్ళు ఏ విధంగా అభిప్రాయపడినారంటే, ఈ సర్వప్రపంచమంతా కూడా ఈశ్వరుడు అంటే నారాయణు చేత, అయ్యోకో నారాయణ హరి అని చెప్తారు కదా. ఆ విధానంలో ఆ ఈశ్వరుని చేత ఈ జగత్తంతా వ్యాపించబడింది. కానీ అయినప్పటికీ ఆ ఈశ్వర సొత్తే, ఇదంతా ఈశ్వర సొత్తు కాబట్టి ఆ ఈశ్వరమైనటువంటి ఈ పురుషోత్తముడు విష్ణువు ఈశ్వరుని చేత వ్యాప్తమైంది. కాబట్టి ధర్మం చేత మార్పు నొందిన ఈ భోక్తత్వ రూపమైన వస్తుజాతము పరమేశ్వరుని చేత వ్యాప్తమైంది. అట్లా ధారిమై ఉండటం వలన వాసుదేవ రూపం గాని వస్తువే లేదు అని అట్లు త్యజించిన జగత్తు చేత దేహధారణ మాత్రము, దేహ పోషణ కోసం మాత్రము భోగ్య పదార్థములను నువ్వు అనుభవించు అని వాళ్ళు చెప్తారు. లేదా ఇది నా పని కాదు, పరమేశ్వరుని పనే అనే కర్మ యందు త్యాగం చెయ్యి. ఈ కర్మ ఫలము నాది కాదు, అది పరమేశ్వరునిదని ఫలమును త్యజించు. ఈ పని చేయువాడు పరమేశ్వరుడే కాని నేను కాదు అని కర్తృత్వ భావాన్ని త్యజించమని చెప్తారు. అంటే త్యక్తమని అంటే త్యజించమని, అక్కడ ఒక త్యాగ భావన వదిలిపెట్టమని ఈ విధంగా
ఈ త్రివిధముగు త్యాగము చేత భగవద్భోగమునందు అంతర్గతమైన స్వభోగము గలవాడవై పదార్థములను అనుభవింపుమని చెప్తారు. ఈ ప్రసాదాలను, ఈ భోజనమును, లేకపోతే ఈ పదార్థాలను అనుభవించడం అంటే నువ్వు భోజనం చేయొచ్చు అని చెప్తారు. అట్లే కానీ బంధుమిత్రుల యొక్క కానీ తదితరుల ధనము కోరకుండా ఉండు. మా కశ్చిత్ ధనం మా గ్రధ తేన తెక్తేన భుంజీత మా గ్రధ అంటే నువ్వు కోరకు. కస్విత్ ధనం ఎవరి ధనం కూడా కోరకు అని ఈ మంత్రములో మనకు అంటే ఈ కస్విత్ కస్య ఎవరి స్విత్ అంటే అక్కడ అది నిపాతమైనటువంటిది, అంటే ఏ అర్థం లేకుండా ఉపయోగించే మా గ్రధ. మా అంటే వద్దు, నువ్వు కోరవద్దు. మా గ్రధ ఈ ఈ ఆశ గాని కోరిక గాని వదులుకో అని ఈ మంత్రము ఉపదేశిస్తున్నది. మా గ్రధ అంటే ఈ గ్రధ శబ్దము ఎక్కడ నుంచి వచ్చిందంటే గ్రధము అంటే డేగ, లేదా ఈ డేగ పైన ఎగురుతూ ఉంటుంది కదా, అది ఎంతో పైన ఎగురుతూ ఉన్నప్పుడు అంటాం కదా మనం ఆ డేగను. డేగ చూపు అంటారే, అది ఆకాశములో ఆ అల్లని ఎంతో ఎత్తులో ఎగురుతూ ఉన్నప్పటికీ దాని చూపులు క్రింద అంటే భూమి పైన కుళ్ళిపోయినటువంటి మాంసాలు, లేకపోతే ఆ జంతువులు కుళ్ళిపోయినటువంటి వాటి మీద, లేకపోతే ఈ శవాల మీద, వీటి మీద దాని చూపు ఉంటుందంట. ఎంతో ఎత్తులో ఎగురుతూ ఉన్నప్పటికీ ఆకాశంలో అది అందనంత ఎత్తులో విహరిస్తూ ఉన్నప్పటికీ దాని చూపులు, ఆ గ్రధ అంటే ఆ డేగ చూపులు ఈ విధంగా ఉంటాయి. కాబట్టి అంటే ఆశ అయి చూస్తా ఉంది, దానికి ఆశ పట్టుకోండి. ఆశ వద్దు మా గ్రధ, నువ్వు కోరకు. కస్విత్ ధనం అంటే ఎవరి ధనం కూడా నువ్వు కోరుకొనవద్దు. ఎవరిది ధనము, ఎందుకు నువ్వు కోరుకుంటున్నావు అంటే ఇదంతా ముందు పాదములో, ఈ మంత్రములో ముందు పాదములో ఏమి చెప్పా, ఈశ్వరమయమని చెప్పబడి, రెండవ పాదములో నీవు ఏ విధంగా ప్రవర్తించాలనో అనుసరించాలనో ప్రాక్టికల్స్ అంటారు చూడండి, థియరీ అండ్ ప్రాక్టికల్స్. అక్కడేమో థియరీ సిద్ధాంతము, ఇక్కడ ప్రాక్టికల్ అంటే నువ్వు అభ్యాసమును ఆచరణ చెయ్యి అని రెండవ పాదములో మనకు ఈ ఈశావాస్యోపనిషత్తులోని మొదటి మంత్రము ఉపదేశిస్తున్నది. ఈ ఎవరిది ఈ ధనమంతా అంటే ఈ ధనమంతా కూడా ఈశ్వరునిదే. కిస్కా కా పైసా హై అంటారే, ఇది ఎవరి సొత్తు? ఈ సొత్తు అంతా కూడా ఈశ్వరునిది. ఇప్పుడు బ్యాంకు ఉన్నది, ఆ బ్యాంకులో ఉన్నటువంటి డబ్బు దండిగా రాసులుగా ఉంటుంది. అది ఎవరి ధనము? ఈ మేనేజర్ ఏం చేయాలి? ఆయన ఈ ఒక ధర్మకర్త మాదిరి ఆయన ఆ ధనాన్ని రక్షిస్తూ ఉంటాడు, అంతే కదా. లేదా ఈ బ్యాంకులో అంతా ఉన్నది, నేను దీన్ని దోచుకుంటానంటే తర్వాత ఏం జరుగుతుంది? అతని జైలు పాలేదు. కానీ ఈ జగత్తులో ఉండేటువంటి ధనము సర్వము, ఇదం సర్వం అని చెప్పాం కదా, ఈశావాస్యమిదం నిదగం సర్వం. కాబట్టి అంతా ఈశ్వరునిదే. కాబట్టి ఈ ధనము కూడా ఈశ్వరునిదే. అటువంటి భావన కలిగి ఉండు అని ఈ మంత్రము ఉపదేశిస్తున్నది. ధనము ధనంబని కలువరించెదవు, ధనము నీకు బంధనమగురా. ధనము యుడుగిన
ధనము యుడిగిన కొరకు ధనము కొరకు నీ సాగుగోరుదురు తనయులటంచుము నముమురా అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తతసుఖ లేశ స్మృత్యం పుత్రాదపి ధన ధన భాజాం భీతి సర్వత్రైషా విహితారీతి. ఈ విధంగా నాయన లోకములో ధనమని కలవరించవు. ఈ ఈ ధనమే నీకు బంధనమైతుంది, ఉదిగాళ్ళైతుంది, నిన్ను కట్టి వేస్తుంది, నీకు మోక్ష ప్రాప్తి లభించదు. కాబట్టి ధన కాంతా కనకం లేదా నువ్వు ఆశ అంటే లోభం కూడా ఉండకూడదు, లోభత్వము చూపెట్టవలదని చెప్తున్నారు ఈ మంత్రం. అంటే ఈ శ్రద్ధ ఏ విధంగా అది ఆ చూపులు అంతా కూడా ఒక చిన్న చూపులు, లేకపోతే ఆ తుచ్చమైనటువంటి దృష్టితో చూస్తుందో, అట్లా ఈ ధనాన్ని మీద కూడా నాకు కావాలి అనే లేకుండా దాన్ని త్యాగభావంతో ఇది ఈశ్వరుని సొత్తు, నేను ఆ ఈశ్వరుని సొత్తు, అది నీ సొత్తు అయినా తాతగారి సొత్తు అంటారు, మా తాతగారు సంపాదించినారండి అంటారు. తాతగారైనా ఇంకొకరిదైనా నీదైనా కూడా నీవు ఆ ధనమనికు ధర్మకర్తవే గాని ఇష్టానుసారంగా దాన్ని ఖర్చు చేసేదానికి కానీ దాన్ని దుర్వినియోగం చేసేదానికి నీకు అధికారం లేదు. ఒక ధర్మకర్తవు నువ్వు. ఆ ధనాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్తున్నది. ఈ ధనం వల్ల ఎన్నో రకాలైనటువంటి ఆస్తి పంపకాల్లోనైతేమి ఎన్నో రకాలైనటువంటి వాద్యాలకు మరి బంధుత్వాలకు ఇవన్నీ కూడా విడగొట్టే విధానంలో బద్ధ శత్రువులైనటువంటి విషయాలను కోర్టులో ఎన్ని మనం చూస్తుంటాము. అందుకని ధనము గడించిన ఎంత వరకు నీ దాసులమని పడియుందురురా ధనము బలం గునుయుడుగిన ధనము బలం గునుయుడుగిన కొడుకే సన్నగా వచ్చును జుడుమురా అని భజగోవిందములో ఆది శంకరాచార్యులు అని చెప్తారు. అంటే ఏంటి? ఈ ధనం మీద వ్యామోహం వద్దు, నీవు ఆ ధర్మకర్త వలె ఉపయోగిస్తా ఉండాలి. జగత్తులో కనపడేదంతా కూడా ఈ ఈ ధనమంతా ఈశ్వరునిదే. కాబట్టి నువ్వు ధనాన్ని ధనం మీద ఆశ వలదు. ఇది ఎవరి ధనం అంటే ఈశ్వరుడు ధనం. మా గృధ ఇతరుల ధనం గాని ఈ ఇంకొకరు ధనం గాని కోరకు. ఆఖరికి నీ జోబులో ఉన్నటువంటి డబ్బును కూడా నువ్వు వృధా చేయకూడదు, సద్వినియోగం చేసుకోవాలని ఈ మంత్రం మనకు ఉపదేశిస్తున్నది. అంటే ఈ సర్వము జగత్తు కూడా అసత్యము, మిథ్యాతత్వము అని మనము చెప్పినప్పుడు సహజంగా ఈశ్వరనిష్ఠులైపోతాము. అంటే ఈశ్వరమయము అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటున్నామో, ఈ మంత్రం ఉపదేశిస్తున్నదో, అప్పుడు అంతా సర్వత్రా కూడా ఈశ్వర తత్వాన్ని దర్శిస్తాము. అంటే ఈశ్వరుని చేత ఆచ్ఛాదింపబడుము, ఈశ్వరుని చేత కప్పివేయబడుము, ఈ జగత్తంతా ఈశ్వరమయంగా చూడమన్నప్పుడు అదే భావములో మనం ఉన్నప్పుడు ఈ ఈశ్వరుడు మనకు లభ్యమైన తర్వాత నువ్వు ఎవరిని చూసినా కూడా ఆ ఈశ్వర తత్వం అనేది ఉంటుంది. అంటే ఈశ్వరీయ వ్యవహారం అనేది మనకు అనుభవం లేక వస్తుంది. అంటే సత్యతత్వములోకి మనము చూస్తాము. అంతకుముందు ఇది వేరు, ఇది ధనము, తర్వాత వాళ్ళు వేరు, వీళ్ళు వేరు, భేద దృష్టి ఉన్నది. ఇప్పుడు అభేద దృష్టి వస్తుందో అంత ఈశ్వరమయం చే కప్పివేయబడతావో నీలో
త్యాగ గుణం వస్తుంది. త్యాగే నైకే అమృతత్వ మానసు అని మనం త్యాగ గుణం. లోభ గుణం ఉంటే అది ఊడిపోతుంది, దాన్ని వదిలించుకుంటావు. లోభత్వం కూడా పనికిరాదు. ఈ లోభమత్వం కథలు ఇన్ని చాలా ఉన్నాయి. ఇన్ని మనకు ఇంకొక సందర్భంలో చెప్పుకుంటాము. ఎట్లా ఆ తండ్రి ఆ డబ్బును కాపాడుకునేదానికి కుక్క పుడతాడు, కుక్కై పుట్టి మళ్ళీ పాముగా పడతారు. వీళ్ళంతా దాన్ని పావును చంపడము ఎంత అంటే ఆ ధనం మీద మమకారం చేత మా పుత్రులకు ఈ ధనము ఇది నేను సంపాదించిన ఒక ఆశ చేత ఆ విధంగా అవుతున్నాడు. కాబట్టి అటువంటిది పనికిర లోభమును. ఈ దృశ్య మాత్రం అంతా కూడా ఏమి ఈశ్వరభావము. సుఖం వచ్చినా ఈశ్వరుడే, దుఃఖం వచ్చినా కూడా ఈశ్వరుడే. శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జిత అని మనకు కృష్ణ భగవానుడు బోధిస్తున్నాడు కదా. అది సుఖం రాని దుఃఖం రాని, మిత్రులు గాని శత్రువులు గాని, పక్షి గాని మనిషి గాని కుక్కలు గాని ఏ చుని చేయవ స్వపాకేచ పండిత సమదర్శన. ఆ కుక్క మాంసం తినేవా దగ్గర నుంచి వారిని పండితుని గురించి అందరిని గురించి సర్వజీవరాశుల్లో కూడా ఇతను ఈశ్వరమయంగా చూస్తాడు కాబట్టి ఈశ్వరునే సందర్శిస్తాడు. కాబట్టి ఇది ఈశ్వరీయ తత్వంలోకి ఈశ్వరీయ వ్యవహారంగా ప్రవర్తిస్తాడు. హేయోపాధిక రహిత వ్యవహారం అంటే అనాసక్తమైనటువంటి హేయ మొదలైన పాపం నీచం ఇటువంటి అనాసక్త వ్యవహారం, అనాసక్త యోగం అని భగవద్గీతలో కూడా మరి ఎన్నో విషయాలు చెప్పినారు కదా. మరి గాంధీ మహాత్ముడు కూడా ఈ అనాసక్త యోగం అనే దాని మీద వ్యాఖ్య రాసి భగవద్గీతకు లోగో పెట్టుకొని ఎన్నో విషయాలు ఆయన సాధించారు. అంటే ఎన్ని కష్టాలు నష్టాలు ఎన్నిట్లో ఒడిదుడుకులు ఉన్నా కానీ ఈ యొక్క ఆసక్తి ఉండకూడదనే విధానంలో వారు ప్రవర్తించారు. అందువల్ల ఈ అనాసక్త వ్యవహారం అంటే ఆసక్తి అనే ఉదాసీనంగా ఉంటాడు, దాని మీద ఎక్కువ ఇష్టం లేదు, ఎప్పుడు ఉన్నా లేకపోయినా ఒకే అనాసక్తితో నిర్లిప్తంగా ఉంటాడు. అంటే ఇప్పుడు ఈ ప్రపంచం ఎప్పుడైతే మిథ్యాన్ని చేరిపోయిందో ఈ ప్రపంచంలో కూడా కొన్ని ట్యాక్స్ రూల్స్ అవన్నీ మనం చూస్తాం. కానీ ఆ రూల్స్ను ఒక ట్రస్ట్గా తయారు చేసి ఆ ట్యాక్స్ రూల్స్ని ఎగ్గొట్టేదానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదే కలి అంటాం. అదే ఈ కలియుగంలో జరిగినటువంటి అంటే శుష్క వేదాంతము పనికి రాదు. అంటే వాచా వేదాంతం అంటారు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి, కలువాయి వేదాంతం అని అంటూ ఉంటారు కదా. అటువంటిది పనికిరాదు. ఏదైతే భావన ఉన్నదో ఆ విధానంగా పారమార్థిక సత్తా విధానంలో వివరించాలి అని మనకు ఈ ఉపనిషత్తు తెలియజేస్తున్నది. అంటే ఇప్పుడు జ్ఞానులు కొంత జ్ఞానము, తర్వాత సంసారములో ఉన్న లేదా సన్యాసములో ఉన్న ఇవన్నీ కూడా ఈ త్యాగ భావం అనేది ఉండాలా. సన్యాసులైతే ఈ పరీక్ష భిక్షాటన కూడా చేయొచ్చు, వాళ్ళు పెట్టినది తీసుకొని తినవచ్చు, అంతేగాని నాకు పాయస పరమాన్నం కావాలా అని కోరకూడదు. నతు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుజ్యతాం, యాచించకూడదు. యాచనాంతంచ గౌరవం. ఎప్పుడైతే చేతులు పెట్టి అయ్యా భిక్ష అని యాచిస్తారో నాకు అది కావాలి, అప్పుడు గౌరవం తగ్గిపోతుంది. కానీ సన్యాసి భిక్షాటనం అంటే అతను దొరికితే పెడితే తీసుకుంటాడు, లేకపోతే లేదు. పెట్టకపోతే దూషించడు, పెడితే తీసుకుంటాడు. ఇంకా కూడా అతని ఆ భిక్షాటంలో అతని యొక్క కర్తవ్యం కాబట్టి సిగ్గు లేదు, లేకపోతే ఇంకొకటి లేదు. ఆ విధంగా త్యాగ జీవితాన్ని తనకంటూ ఏది దాచుకోడు. మరుసటి దినానికి నాకు భోజనం కావాలా, లేకపోతే బియ్యం కావాలా, అది కావాలని కోరడు.
ఎప్పుడు విధివశాత్ ప్రాప్తి అయిన ఏది దొరికితే దాంతో సంతృప్తి చెందుతాడు. ఆ విధంగా ఉండాలి అని మనకు ఈ ఈశావాస్యములో తెలియజేస్తున్నారు. అంతేకాదు సదనుకూల వ్యవహారం, ఈ వ్యావహారిక సత్తా అంటారే, పారమార్థిక సత్తా, వ్యావహారిక సత్తా. అంటే ఈ వ్యవహారంలో, లోక వ్యవహారంలో కూడా మనం సదనుకూలంగా వ్యవహరించాలి. అంటే మన ఈ లోక తీరును బట్టి మనం వ్యవహరించాలి. ఇప్పుడు అన్నదానం అంటారు, అన్నదానం చేస్తారు. ఏదో పండో ఫలమో మన దగ్గర ఉన్నప్పుడు మనం ఇవ్వడం. అతిథి దేవో భవ అంటారు కదా. రోగం వస్తే ఏదో మందులు ఇవన్నీ ఇవ్వడం. వైద్యో నారాయణ హరి అంటారు కదా. అట్లా అవసరమైనటువంటి వాళ్ళకు ఈ త్యాగగుణం చేత వాళ్ళకు మందులు ఇవ్వడం. చలికాలము ఎన్ని వస్తాయి, వస్త్రదానము, లేకపోతే కొన్ని దుప్పట్లు ఎన్ని పంచుతూ ఉంటారు. అంటే ఈ భావాలతో, ఇటువంటి త్యాగ గుణాలతో ఉన్నారు. అంతేగాని ఇప్పుడు సముద్ర తీరంలో అక్కడ ఇలా పోయినప్పుడు అక్కడ కొన్ని ఒక సాధువు స్నానం చేస్తూ ఉంటే దానిలో ఒక తేలు ఈయన కొడుతుంది అన్నమాట. ఈయన దాన్ని చేతుల్లో తీసుకొని పక్కన అయిపోతూ ఉంటాడు. అది మళ్ళా కొట్టడము, మళ్ళా తీసి పైన పక్కనుండి ఆయన వచ్చి అడిగాడు, ఏమయ్యా ఇది మీరు అది అన్నిసార్లు కొడతా ఉంటే మీరు మళ్ళా దాన్నే తీసిస్తారు. అయ్యా అది దాని స్వభావము కుట్టేది, నా స్వభావము దాన్ని కాపాడేది, రక్షించేది. కాబట్టి నేను తీసేస్తా ఉన్నాను, దాన్ని బయటికి పంపించేదానికి చూస్తానని చెప్పారట. కాబట్టి ఇటువంటి ఉత్తమమైనటువంటి గుణాలను మనకు ఈశావాస్య ఉపనిషత్తు తెలియజేస్తున్నది. తదుపరి ఈ విషయాలు తరువాత తెలుసుకుంటాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతి. హరి ఓం తత్సత్. ఓం. ఉపనిషద్ విజ్ఞానం గురించి ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. నమస్తే.